బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణకు బిగ్ అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యం, రాత్రి ఉదయం వేళల్లో ప్రమాదకర స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ఏకంగా ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రాబోయే 4-5 రోజుల పాటు అలర్ట్గా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ సిటీలోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో 5 డిగ్రీల లోపే టెంపరేచర్స్ నమోదవుతున్న సందర్భం. ఇటు వాతావరణ శాఖ అయితే కాస్త 7 డిగ్రీల సెల్సియస్ వరకు అంటూ చెప్తున్నప్పటికీ కూడా 5 డిగ్రీల వరకు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుందనేది అక్కడ చర్చించుకుంటున్న క్రమం. 5 అంతకంటే తక్కువే అని చెప్పి ఇటు దక్షిణ తెలంగాణలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యవసరం అయితే తప్ప రాత్రి వేళల్లో బయటకు రావద్దంటూ వార్నింగ్ ఇస్తున్న క్రమం. కోల్డ్ వేవ్ అంటూ మాట్లాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. మనం సాధారణంగా వడగాల్పులు అంటూ ఉంటాం, కానీ చలిగాల్పులు సాధారణంగా వేసవకాలంలో ఏమంటూ ఉంటాం, వడగాల్పులు అంటూ ఉంటాం, వేసవిగాలు అంటూ ఉంటాం. ఇప్పుడు చలిగాలుల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏముంటోంది, ఆ రిపోర్ట్తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఏముంటోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎటువంటి సిచ్యువేషన్స్ 2 రోజుల్లో ఉండబోతుంది అనేది భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటి అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ కొద్దిసేపటి క్రితం. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి మీరు మ్యాప్లో చూస్తే కనుక ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఉత్తర తెలంగాణ. ఇటు ఆదిలాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. ఆ తర్వాత ఇటు పశ్చిమ తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఏ ప్రాంతాలకు సంబంధించి అనేది. మీరు చూస్తే కామారెడ్డికి సంబంధించి కోల్డ్ వేవ్ అంటూ చెప్పుకొచ్చింది. ఇది నేను అంటున్న మాట కాదు, ఏకంగా భారత వాతావరణ శాఖ అంటున్న మాట. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇది చలిగాలులకు సంబంధించి. చలికాలం ప్రస్తుతం ఎటువంటి ప్రమాదకర తీవ్రత ఉంటుంది అనేది. అంటే ఎల్లో అలర్ట్ అంటే బి అలర్ట్ అని అర్థం. అంటే ఎల్లో అలర్ట్ అంటే బి అలర్ట్ అనేది మనకు అర్థమవుతున్న సమాచారం. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ సంగారెడ్డికి కూడా ఇటు కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి నేను కాస్త పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మెదక్కి కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే సంగారెడ్డికి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం, సంగారెడ్డికి కూడా కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో ఇక్కడి నుంచి నేను కాస్త ఉత్తర తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్కి కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడి నుంచి మంచిర్యాలకు కూడా కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. అక్కడి నుంచి చూసుకుంటే ఇటు నిర్మల్కి కూడా కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఉత్తర తెలంగాణకు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో మనకు అర్థమవుతోంది. ఇది ఈరోజు. మరి రేపటి పరిస్థితి ఏంటి, 10వ తారీఖుకి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. 10వ తారీఖున కూడా ఇటువంటి వాతావరణమే ఉండబోతుందా ప్రస్తుతం, దీనికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ తన రిపోర్ట్ని చెప్పుకొచ్చింది. తన రిపోర్ట్లో ఏమని ప్రస్తావించడం జరుగుతోంది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఓవరాల్ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ 9వ తారీఖు అంటే ఈ రోజు మధ్యాహ్నం ఈ రిపోర్ట్ ఇచ్చింది. మీరు చూడొచ్చు. కోల్డ్ వేవ్ కండిషన్స్ వెరీ లైక్లీ టు కంటిన్యూ టు ప్రివైల్ ఓవర్ సెంట్రల్ అండ్ జాయినింగ్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్టర్న్ పెనిన్సులర్ ఇండియా అండ్ కమెన్స్డ్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా టిల్ 12th of December 2025 అని చెబుతూనే ఇటు డెన్స్ ఫాగ్ అంటూ కూడా ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చిన క్రమం. సో మీరు చూడొచ్చు. దీంతో పాటు కోల్డ్ వేవ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో మనకి కూడా ఇక్కడ అలర్ట్ ఉంది. సో ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది నేను ఒక టెంపరేచర్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇదిగోండి 9వ తారీఖున మీరు గమనిస్తే కనుక 9వ తారీఖున భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మీరు చూడొచ్చు. ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న భారత వాతావరణ శాఖ. తెలంగాణ కంటే అర్థం చేసుకోవచ్చు. కోల్డ్ వేవ్, ఎల్లో అలర్ట్ అని భారీ వర్షాలు అనుకుంటారు, భారీ వర్షాలు కాదు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ 9వ తారీఖున. ఐ రిక్వెస్ట్ టు షో ద మ్యాప్ ప్లీజ్. ఒక్కసారి ఈ మ్యాప్ని మీరు చూస్తే కనుక 9వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న భారత వాతావరణ శాఖ తెలంగాణకు. ఆ తర్వాత 10వ తారీఖున 11వ తారీఖున కూడా మనకి ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. 10వ తారీఖున కూడా తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. అలాగే 11వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ రిపోర్ట్ చూసిన తర్వాత 11వ తారీఖున ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఆ తర్వాత 12వ తారీఖున ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉండబోతోంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో 12వ తారీఖున చూసాం మనం. ఆ తర్వాత 12వ తారీఖు నుంచి చూసుకుంటే కనుక అప్పుడు అంటే 12వ తారీఖు నుంచి వాతావరణం సాధారణ స్థితికి చేరుకోబోతోంది. అంటే 12వ తారీఖు వరకు కూడా, అంటే 11వ తారీఖు వరకు కూడా మనకి కాస్త ఎల్లో అలర్ట్ ఉంది.
చలిగాలుల తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణతో పాటు పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఇక్కడి నుంచి నేరుగా మనం ఇండివిజువల్ రిపోర్ట్ను చూసే ప్రయత్నం చేద్దాం. 9వ తారీఖు ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ఒకసారి విజువల్స్కి వెళ్దాం. ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి రోజు రోజుకి. ఉదయాన్నే తెల్లవారుజామున ఇంటి నుంచి బయటికి రావాలంటే కాస్త అలా మంటలు పెట్టుకొని కాస్త వాటి నుంచి ఆ వెచ్చదనాన్ని పొందిన తర్వాత బయటకు వస్తున్న క్రమం. దాదాపుగా రాత్రి 8 దాటిన తర్వాత బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏమంటోంది, ఎటువంటి అలర్ట్ ఉందనేది మనం మాట్లాడుకుంటున్నాం. టెంపరేచర్స్ అయితే రోజు రోజుకి పడిపోతున్న నేపథ్యం. సో ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ని ఇస్తోంది, ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయనేది మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఈ మ్యాప్ని కనుక మీరు గమనిస్తే ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనకు అర్థమవుతుంది. తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందనేది మనకి మ్యాప్లో చూసి అర్థమవుతుంది. 9వ తారీఖు ఇప్పటికీ అలర్ట్నిచ్చింది భారత వాతావరణ శాఖ. ఇటు 10వ తారీఖును కూడా ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మనం చూసే ప్రయత్నం చేయబోతున్నాం. ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు. కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి సూచన జారీ చేస్తుంది. రెడ్ లెటర్స్లో రాబోయే 3-4 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ హెచ్చరికలు ఎవరు ఉన్నాయి? శీతల గాలులు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. హెచ్చరికల విషయానికి వస్తే శీతల గాలులు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరుగుతోంది. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, అలర్ట్గా ఉండండి. ఎందుకంటే రోజు రోజుకి టెంపరేచర్స్ పడిపోతున్నాయి కాబట్టి. ఇక్కడి నుంచి నేరుగా మనం మ్యాప్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ మేరకు ఆ టెంపరేచర్స్ పడిపోయే అవకాశం ఉంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడి నుంచి మనం చూస్తే కనుక రేపు ఉదయం 10 గంటల వరకు కూడా, రేపు 10వ తారీఖు రేపు 8 గంటల 30 నిమిషాల వరకు, 10వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు మీరు గమనిస్తే ఇదిగోండి. సో డార్క్ బ్లూ, నీలం రంగు అంటూ ఉంటాం కదా, మీరు చూడొచ్చు అక్కడ 5 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ మ్యాప్ని జూమ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మీరు ఉంటే కనుక దయచేసి అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. వై ఐఎమ్ సెయింగ్ అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆదిలాబాద్ మీరు చూస్తే కనుక కంప్లీట్గా ఉత్తర ఆదిలాబాద్లో పూర్తిగా 5 డిగ్రీల కన్నా తక్కువ సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలాగే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఈ ప్రాంతాల ప్రజలు కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ బోర్డర్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతాల ప్రజలకు సంబంధించి కాస్త